ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు దీనికి సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనేది ఒక చర్చ జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ఇష్యూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికో లేదంటే మిగతా కారణాలకు దానికి 100 కారణాలు ఉండొచ్చు. ఉద్యోగులు సరిగా పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ ఇవన్నీ ఉండొచ్చు. ఈ ఏడాదిలోనే ఇంత పెద్ద వ్యతిరేకత రావడం ఏంటి ప్రభుత్వానికి సంబంధించి? దట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ప్రెజర్స్ పెడుతున్నారు మమ్మల్ని. సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళ బాధ వర్ణాతీతం, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సార్, ది రోల్ ఆఫ్ ఎంప్లాయ్ ఇన్ దిస్ సొసైటీ మనం చూస్తే ఎంప్లాయ్ ఈజ్ ఆల్వేస్ ఏ సెల్ఫ్ సెంట్రిక్ మ్యాన్. అతనంత పెద్ద స్వార్థపరుడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెక్క చెప్తాడు. ఒక ఎంప్లాయ్ ప్రభుత్వం ద్వారా ఉద్యోగం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగం వచ్చినటువంటి ఒక ఎంప్లాయ్ ఒకవేళ ఒక నెలలో మొదటి రోజే శాలరీ తీసుకునే ఒక ఎంప్లాయ్ పోయిన నెలకంతా నీకు శాలరీ తీసుకుని 1వ తేదీ శాలరీస్ వస్తాయి గతంలో, అంతే కదా? ఎంప్లాయీస్ అంటే 1st తారీఖు నాడు గద్దరపాట్లో ఉన్నట్టుగా మొత్తం 1st నాడు శాలరీ వస్తే కోడికూర, ఒక వారం తర్వాత కోడికూర పోయి ఇంకో కూర వస్తుంది, ఆకుకూర వస్తుంది. ఇంకొక 3వ వారం వచ్చేసరికి ఆకుకూర పోయి పప్పుచారు వస్తుంది. 4వ వారం వచ్చేసరికి పచ్చడి వస్తుంది. ఎంప్లాయీ ఈజ్ ఏ సెల్ఫ్ సెంట్రిక్ మ్యాన్. వాడు తనకు వచ్చే శాలరీని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయగలుగుతాడు. కాబట్టి ప్లాన్ చేసుకోమని చెప్తాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంప్లాయీ ఈజ్ ఏ రిచెస్ట్ పర్సన్ అంటాడు. రిచెస్ట్ పర్సన్ ఎందుకంటాడంటే ఆయన నెలకి జీతం వచ్చేవాడు సపోజ్ 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఆ 1 లక్ష రూపాయలకి రూమ్ రెంట్, ఇంటి రెంట్ ఎంత, పేపర్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజు ఎంత, లేకపోతే వాడు కారు ఖర్చు ఎంత, ప్రతిదీ బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టుకొని ఇదిగో ఒక 1000 రూపాయలు మిగిలింది, ఇది సేవింగ్స్లోకి వెళ్తుంది. అన్ని పోను, సేవింగ్స్లో బాగుపోయినా పర్లేదు, అప్పుల్లో పోకుండా ఉంటే చాలు. హీ హెస్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్లాన్ ఫర్ హిమ్సెల్ఫ్ టు గ్రో. దట్ ఇస్ వై ఎంప్లాయీ ఈజ్ ఆల్సో ఏ రిచ్ పర్సన్ అని అంటాడు ఆయన. ఎందుకంటే ప్లానింగ్ చేసుకునే అవకాశం నీవు ఒక్కడికే వచ్చింది కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరు కూడా నెలకి శాలరీలు వచ్చి పడేవాళ్ళు కాదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు పాపం వాళ్ళు ఆకలి నింపుకొని వెళ్ళిపోవాల్సిన బ్యాచ్ ఇదేస్తున్నాం. కాబట్టి దేర్ బై ఎంప్లాయీ ఈజ్ ఏ రిచ్ పర్సన్ వేర్ ఈ కెన్ డూ ప్లానింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, ఇక్కడ నువ్వు ఎంప్లాయీస్కి బాధ్యతనిచ్చావు. నేను చెప్తున్నా, ఎంప్లాయీ తన కుటుంబం అవసరమైతే తన భార్య పిల్లల కోసం అమ్మని, నాన్నని, అక్కని, చెల్లెల్ని అందరిని కూడా వదిలేసి వీడు ఉండిపోతాడు. ఇక్కడ బతకాల్సిన పరిస్థితి. వాడి ప్రేమ చచ్చిపోతుందంటే ఉండొచ్చు, కానీ దాన్ని లోపల దాచేసుకుని ఉండిపోతాడు. కాబట్టి మా అబ్బాయి మమ్మల్ని చూడటం లేదయ్యా, మీరు విలేజ్కి వెళ్ళండి, పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళందరూ కూడా ఫస్ట్ కంప్లైంట్, మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? వాడికి బాధ్యత లేదా అంటే ఉంటుంది, కానీ వాడికే సరిగ్గా సరిపోవట్లేదు అని అనుకోవాలి. తల్లిదండ్రులు ఆ విధంగా తృప్తి పడతారు, నన్ను పట్టించుకోకపోయినా పర్లేదయ్యా, వాడు బాగుంటే చాలు. అసలు ఎంత గొప్ప మనసు. నువ్వు ఒక పక్క పెన్షన్కి ఆధారపడి ముక్కుతూ లేస్తూ నడవలేక పెన్షన్ కోసం పోతూ ఉంటే పోలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పెడితే తన కొడుకు కోడలు చూడకపోయినా, తన కూతురు తన అల్లుడు చూడకపోయినా వాళ్ళని దీవిస్తూ ప్రభుత్వం ఇవ్వాలి అని ప్రభుత్వం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులని వదిలేసినటువంటి పిల్లలు ఎంప్లాయీస్గా ఎక్కడో ఉన్నారు, లేకపోతే చేతగాని వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ పిల్లలకి తల్లిదండ్రులని చూడనటువంటి ఒక ఎంప్లాయీకి నువ్వు ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి అంటగడుతున్నావు P4లో. ఇప్పుడు వాడు ఈ P4లో ఆ కుటుంబంలో పిల్లలందరినీ కూడా ఇటు చదివించగలడా? వాడికి ఒక ఇల్లు కట్టించగలడా? ఆ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయగలడా? అదే కదా, చేస్తేనే కదా ఇవి డెవలప్ అయ్యేది. నువ్వు వాళ్ళకి ఏం టార్గెట్ ఇచ్చావు? నేను పేపర్లో చదివాను, వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వ్యవసాయం సరిగా చేస్తున్నట్టు చూస్తారంట. అగ్రికల్చర్ తర్వాత ఇంకొకటి వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూస్తారట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లలు చదువుతున్నారు లేదు చూస్తారు. పిల్లలు చదవడానికి ఫీజు ఒకటి ఇస్తాడు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ కదా. సో ఈ P4 మోడల్ని నువ్వు ఎలా కనెక్ట్ చేయబోతున్నావు అనేది నీకే స్పష్టత లేకపోతే హౌ యు ఆర్ గోయింగ్ టు ఎరాడికేట్ దిస్ పావర్టీ? అది కాదు, నువ్వు సంపద సృష్టిస్తానన్నావు. వాట్ ఈజ్ యువర్ పాలసీ? టెల్ మీ. సంపద సృష్టించే పాలసీ ఏంటంటే ఇదేమైనా గోంగూర పండించడమా? ఇసుకలో ఆ గోంగూర విత్తనాలు వెళ్తే అది ఒక వారం రోజులకు మొక్క మొలుస్తుంది, వారం రోజుల తర్వాత ఒక నెల రోజుల్లో మనం గోంగూరను అమ్ముకోవచ్చు అనుకోవడానికి కాదే. దేశాలన్నీ తలకిందలు అవుతున్నాయి సార్ ఈ పేదరిక నిర్మూలన కోసం. దీన్ని ఏం చేయాలనేది దెర్ ఆర్ మోడల్స్ విచ్ హావ్ బీన్ గివెన్ ఆల్రెడీ టు ది ఎంటైర్ గ్లోబ్. దాన్ని పాటించకుండా కొత్త మోడల్ని తీసుకొచ్చి నువ్వు పెట్టుకొని నేను ఈ మోడల్ ద్వారా మీరందరూ పార్టిసిపేట్ కావాలంటే ఎక్కడ అవుతున్నారండి? తీసుకెళ్ళి మీ కంపెనీ ఎక్కడో అసలు మన దేశంలో బిలో 40 crores ఆఫ్ పీపుల్ ఇంకా స్టిల్
వాళ్ళు ఇంకా సరిగా 3 పూటలు తిండి తినే పరిస్థితిలో లేరు. వెంకటేష్ కాదు, మన దేశంలో ప్లానింగ్ కమిషన్ ఇచ్చే లెక్కల ప్రకారం నీతి ఆయోగ్ ఇచ్చే లెక్కలు చెప్పే లెక్క డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా అఫీషియల్ గా చెప్పేటువంటి నోటు 40 కోట్ల మంది ఇప్పుడు హమాస్ లో ఉన్నటువంటి పిల్లలాగా. సో గతంలో సోమాలియా లాగా, సోమాలియాలో ఏమైంది తెలుసు కదా మనకి, కరువు వస్తాయి, ఓన్లీ ఎముకలే స్కెలిటన్ మీద కనబడుతుంది. ఇప్పుడు హమాస్లో ఎవడంటే హమాస్ అనే ఒక చిన్న టెర్రరిస్ట్ గ్రూపు ఎవరితోటి పోటీ పడుతుంది? ఇజ్రాయెల్ తోటి పోటీ పడుతుందా? ఇజ్రాయేల్ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 1,20,00,000 మంది జనాభా, వాడు యుద్ధం చేస్తేనే ఆ దేశం బతుకుతుంది. యుద్ధం కోసం సర్వం ప్రిపేర్ ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావితనం అంతా ఉన్నటువంటి యుద్ధ వీరులు ఆ దేశం. ఈరోజు సోమాలియాని మీరు ఒక టీవీ ఓపెన్ చేయండి, ఇప్పుడు మీరు హమాస్లో ఏం జరుగుతుందో ఆకలితో అల్లాడుతున్నారు. అది అమెరికా ప్రెసిడెంట్ మిస్టర్ ఏం పేరు అతని పేరు, ట్రంప్. సో రియల్ స్టార్వేషన్ ఐఎమ్ సీయింగ్ ఇన్ హమాస్ అని అన్నాడు అతను. రియల్ స్టార్వేషన్ అంటే ఆకలితో అలమటించి చచ్చిపోయే ప్రజల్ని నేను రియల్గా చూస్తున్నాను చెప్పాడు. ఎక్కడ? హమాస్లో. హమాస్కు బుద్ధి ఉందా ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి? 4 తుపాకులు ఉంటే సరిపోద్దా? నీ దేశ ప్రజలు ఏమవుతారు తర్వాత నువ్వు ఎస్టిమేట్ చేసుకోలేవా? ఎవడెవరితో తలపడుతున్నాడు? ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని ఈ 1,20,00,000 మంది, మిగతా దాదాపు 120 కోట్ల మంది ఈ అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా, అమెరికా వచ్చినా, రష్యా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికపరమైనటువంటి దేశాన్ని దాని మీద తలపడి ఈరోజు ఆకలితో అలమటిస్తూ కనబడుతున్నటువంటి దేశం హమాస్ ఒకటి కనబడుతుంది. దాని దేశం అంటామా లేకపోతే ఒక ఫ్రాక్షన్ అంటా వదిలేద్దాం. ప్రపంచ రాజకీయాలను చదవరా? ఇంటర్నేషనల్ అఫైర్స్ చూడరా? నీ చుట్టుపక్కల దేశంలో ఏమవుతుందో చూడరా? మీరు పాకిస్తాన్ ఏంటో, బంగ్లాదేశ్ ఏంటో, శ్రీలంక ఏంటో, భారతదేశం ఏంటో, ఢాకా ఏంటో చూసుకోరా మీరు. నీకు డెవలప్డ్ చెందినటువంటి చైనా ఏంటో, అమెరికా ఏంటో, రష్యా ఏంటో, రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్ ఏంటో, లేకపోతే హమాస్ తోటో, లేకపోతే ఇరాన్ తోటో యుద్ధం చేసినటువంటి నెతన్యాహు ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఏ రాజు ఉన్నాడు, ఏ దేశంలో ఏ అధ్యక్షుడు ఉన్నాడు, వాడి కెపాసిటీ ఏంటి, వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటండి, వాడికి ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, వాట్ యు ఆర్, డోంట్ యు కంపేర్? నేను అడుగుతున్నాను సార్, ఎలా చేస్తారండి? నీ పిల్లని ఇంకోటికి ఇవ్వాలంటే 100 మందిని అడుక్కుంటావు. వాడు మంచోడైనా, తాగుపోతాడా, తిరిగిపోతాడా, పేరెంట్స్ బాగున్నారా, బాగా చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తాడా, ఇవన్నీ చూసుకోను కదా నువ్వు ఇచ్చేది. నువ్వు P4 మోడల్ తీసుకొచ్చేటప్పుడు ఎవడెవడిని కనెక్ట్ చేస్తున్నావు? టెల్ మీ, నేను అడుగుతున్నా సార్, నేను ఒక దళితుడిగా ఈరోజు అడుగుతున్నాను. యూ ఎక్స్ప్లెయిన్ ఈ P4 పాలసీ. నేను వస్తాను ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఎక్కడి నుంచి తీసుకున్నావు ఈ P4 పాలసీని? అనంతపూర్లో ఉన్నటువంటి ఒక రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పటివరకు దాన్ని సేవ్ చేయలేకపోయారు. అనంతపూర్లో ఉన్నటువంటి ఎక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పెట్టినట్టు ఒక సంస్థ తీసుకున్నటువంటి P4 మోడల్ టు ఎరాడికేట్ పవర్టీ, దాన్ని ఈరోజు తీసుకొని ఇది నేను కనిపెట్టానని చెప్తున్నారు మీరు. టెల్ మీ వాట్ ఆర్ యువర్ ఇన్వెన్షన్స్? నో టెల్ మీ వాట్ ఆర్ ఇన్వెన్షన్స్? ఎంటైర్ యువర్ 40 years ఇండస్ట్రీ. లేస్తే నేను దీన్ని కట్టాను, దేన్నది హైటెక్ సిటీ, దాన్ని కట్టాను, దాని పక్క భూములన్నీ ఎవరికి ఇచ్చాను చూడండి ఇప్పుడు ఎలా డెవలప్ అయింది. ఎవరికి ఇస్తే ఎవరో డెవలప్ అయింది. ఎవడో నాకు పేదవాడు ఉన్నాడు అక్కడ. పెద్దవాళ్ళు ఎందుకుంటే డెవలప్మెంట్ దగ్గర ఎవరికి ఇచ్చావు? అయితే పెత్తందారులో లేదంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ ఎడారుల్లో చూస్తే పేదవాళ్ళు, ఇసుక ఉండే ప్రాంతాల్లో చూస్తే డొక్కల్ని కాలిపోయినటువంటి వాళ్ళు, ఈ సొసైటీని ప్రాపర్గా అడ్రస్ చేయలేనటువంటి వాళ్ళు ఏలటానికి వచ్చి నాశనం చేసినటువంటి కంట్రీలో ఉండి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాం సార్, సిగ్గుపడుతున్నాం. ఈ P4 విధానం మీద చాలా చాలా సీరియస్గా ఉన్నారు ఉద్యోగులు. అయితే దాంతోపాటు కూడా వాళ్ళు మీరు ఎంప్లాయీస్ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల తర్వాత వస్తే, లేదా 4 సంవత్సరాలు వస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూటమికి వచ్చిందని మీరు అన్నారు. నేను ఎందుకు వచ్చిందో చెప్పనా? చెప్పండి. అతనికి దక్కంది ఎవరికైనా దక్కితే ఎంప్లాయీ ఊరుకోడు. వాడు యూజ్ టు ఆల్వేస్ కంపేర్ విత్ తెలంగాణ గవర్నమెంట్, ఆల్వేస్ కంపేర్ విత్ జన్కో. నో, స్టేట్ గవర్నమెంట్లోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాడు ఒక డిఈకి నా శాలరీ 1,20,000 ఉంది, ఒక డిఈకి ఎలక్ట్రిసిటీ బోర్డులో 2,50,000 ఉంది. ఎందుకు తేడా ఉంది? ఇద్దరు కూడా ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరు జేఎన్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఏంట్రా కారణం అని వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ నీకున్న R&B బోర్డుతో కంపేర్ చేస్తూ ఉంటాడు. నేను పొరపాటున ఆర్టీసీలో ఏఈగా చేరాను, నాతో R&Bలో చేరిన ఏఈ చూడు వాడు ఎస్సీ దాకా వెళ్ళాడు అనుకుంటూ ఉంటాడు. వీడు ఇంకా కార్పొరేషన్లో పడి సస్తానే ఉంటాడు.
The corporation system is very different, and Genco system is different, policies are different, public sector salaries are different, and insurance salaries are different, and railway, central government salaries are different. యూఆర్ డిఫరెంట్. ఎంప్లాయీ దాని చుట్టూ తిరుగుతాం, నా డిఏ ఎంత వచ్చింది, పోనీ స్టేట్లో నా డిఏ ఎంత వచ్చింది, జనకో వాడికి ఎంత వచ్చింది, పోనీ రైల్వేస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఎంత వచ్చింది, ఏసీ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఎంత వచ్చింది, సెక్రటరియట్లో వాడు వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. సో అన్నిత్యం కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకునేటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి నువ్వు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నీ P4 లేదు, ఒక నీ P4 ప్రపంచవ్యాప్తంగా ఓకే అయితే దయచేసి చంద్రబాబు నాయుడు గారు నీ P4ని తీసుకెళ్ళి మోడీకి ఇవ్వండి. ఆయన అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటారో ఎందుకంటే ఇప్పటికీ ఆయన మీద కూటమి కదా రకరకాల విమర్శలు సార్, వస్తున్నాయి కదా. కూటమి కదా. కూటమి అంటే రాష్ట్రం వరకే, రాష్ట్రం ఇప్పుడు ఎక్కడా కూడా అందుకోసమే కదా బీజేపీ వచ్చి వాళ్ళ మేనిఫెస్టోని కూడా పట్టుకోలేదు. బీజేపీ ఎమ్మెల్యే P4 స్కీమ్ లాంచ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా వచ్చారా? లేరు కదా. జనసేనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరే కదా ఉన్నది.